వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శిరీష. కాలం పరిష్కార కార్యక్రమానికి స్వాగతం. కాలాన్ని ఎదిరించలేం, కానీ ప్రతి సమస్యకు ఓ పరిష్కార మార్గం అయితే ఉంటుంది. అది మంత్రి సాధనతోనే సాధ్యమవుతుంది అనేది చాలా మందికి ఓ నమ్మకం. అలాంటి వారికి ఒక శుభవార్తాన్ని చెప్పాలి. కుటుంబ పరంగా ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, విద్య, వివాహ, వ్యాపార, ఆరోగ్యపరంగా ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా ఇట్టే పరిష్కారం దొరికేలా ఈ రోజైతే మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు దేవి ఉపాసకులు వైవిఎస్ శర్మ గారు. గురుగారు నమస్కారం అండి. అలాగే మీరు గురుగారితో మాట్లాడాలి అంటే లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడు మీకు సంబంధించిన నక్షత్రం మాత్రం చెప్పండి. నక్షత్రాన్ని బట్టి మీకు గురువుగారు చెప్తూ ఉంటారు. ఇంకొకటి, లైవ్లో కాల్స్ కలవలేకపోయినా డేట్ ఆఫ్ బర్త్ ఉంది, మాకు నక్షత్రం తెలీదు అనుకున్న వాళ్ళైతే దయచేసి స్క్రీన్ పైన ఏవైతే నంబర్స్ కనిపిస్తున్నాయో ఆ నంబర్స్కి రేపు అంటే ఉదయం ఏ రోజైనా సరే ఉదయం టైంలో కాల్ చేయండి. చక్కగా మాట్లాడండి, అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ స్క్రీన్ పైన అడ్రస్ కూడా కనిపిస్తుంది. ఆ అడ్రస్లో గురువుగారిని నేరుగా కలవాలి అనుకుంటే కనుక మీరు నేరుగా కూడా కలవచ్చు. ఇప్పుడైతే లైవ్లో సిద్ధంగా ఉన్నారు కాబట్టి లైవ్ నెంబర్స్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడండి. గురుగారు, మనకి దోషాలు మన నవగ్రహాల పైన మన జీవితం అంటే డిపెండ్ అయ్యి ఉంటుంది ఈ గ్రహాలకి ఇది అన్నట్టుగా, అలాంటి తరుణంలో నవగ్రహాల దోషాలకి ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? నవగ్రహాలు చెప్పాలంటే పరమేశ్వరుడి యొక్క అంతర్గత స్వరూపాలమ్మా. ఒక్క సీఎం దగ్గర మినిస్టర్స్ ఎట్లా పనిచేస్తుంటారో వాళ్ళు ఆ గ్రహాలు వాళ్ళకి పరిమితమైనటువంటి స్థానాల్లో ఉండి వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి దాంట్లో ఒకళ్ళకి ఎఫెక్ట్ అనిపించవచ్చు, ఒకళ్ళకి లేదనిపించవచ్చు. దీన్ని ఏంటంటే ఏ గ్రహానికి ఆ గ్రహం వాటి యొక్క అధిష్టాన దేవతలు ఉన్నారు. నువ్వు గ్రహాలని నమ్ముకుంటే ఒక్క గణపతిలోనే 9 గ్రహాలకి కూడా గణపతి మంత్రాలు ఉన్నాయి. అంటే ఆ గణపతి మంత్రాలే సాధన చేసుకుంటే వేరే దాకా పోక్కర్లేదు, నువ్వు హోమాలు చేయక్కర్లేదు, అర్చన చేయక్కర్లా. ఒక రవికి రవి గణపతి ఉంది, అట్లనే చంద్రుడికి చంద్ర గణపతి ఉన్నాయి. ఇట్లా గణపతి 9 గ్రహాల మంత్రాలు కూడా అంటే ఇవి చాలామందికి సాధనలో లేవు. ఇవి కనుక చేసుకునేటైతే ఇంకా వేరే ఎవరి గురించి ఏ జపాల గురించి మీరు తాపత్రయపడవలసిన అవసరం ఉండదు. అయితే ఏంటంటే హ్యూమన్ వీక్నెస్ ఎలా ఉంటుందంటే మనం చేస్తే తొందరగా అవుతుందా, ఇంకోటి చేసి ఇమ్మీడియట్గా అయిపోయేదేమో, ఇలాంటి భ్రమలు వదిలిపెట్టండి. ముందు అట్లా గణపతి ఆ యొక్క నవగ్రహాల మంత్రాలు సాధన చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఒకవేళ మీకు అవి ఇచ్చేవాడు లేదు, గురుముఖత రావాల్సింది ఆ మంత్రాలు కూడా, అవి లేదు అనుకున్నప్పుడు గురువుకి అధిష్టానం యొక్క గురువుకి బృహస్పతికి అధిష్టానం గురువే. కాబట్టి శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర పారాయణ చేసుకోవడం లాంటిదో, లేకపోతే సాయిబాబా చరిత్ర పారాయణ చేసుకోవడం లాంటిదో, అది కేవలం వచన కావ్యమే కాబట్టి దాంట్లో వైదికంగా ఏముండదు, సంస్కృతంగా ఏముండదు. అవన్నీ మీకు తీరిగ్గా లభ్యమవుతాయి. ఒక 40 రోజులు దాంట్లోనే 7 రోజులు చేస్తే ఎన్ని యొక్క అధ్యాయాలు చేయాలి, 10 రోజులు చేస్తే ఎన్ని అధ్యాయాలు చేయాలి, 40 రోజులు చేస్తే ఎన్ని అధ్యాయాలు చేయాలి, ఇవన్నీ ఉంటుంది. ఆ టైం మీకు వస్తుగా చూసుకుని మొదలు పెట్టుకుని ఒకరోజు ఒక అధ్యాయం, ఒకరోజు 4 అధ్యాయాలు అట్లా కాకుండా ఏదో ఒక సిస్టమేటిక్గా అది పారాయణ చేయటం మొదలుపెట్టండి. ఆ గురువు అనుగ్రహం మీకు ఆటోమేటిక్గా దొరుకుతుంది. అట్నే చంద్రుడికైనా సరే, అట్లనే కుజుడికైనా సరే కాస్త అంటే ఒక్కొక్క నవగ్రహానికి ఒక్కొక్క అధ్యాయం పఠించాల్సి ఉంటుందా గురుగారు? కేవలం ఈ ఆ సాయిబాబా చరిత్ర కానీ, శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర కానీ, ఇవన్నీ కేవలం గురువు వరకే పరిమితం. ఓకే, అసలు గురువు అనుగ్రహం ఉంటే ఈ మిగతా గ్రహాలన్నీ ఏం చేస్తాయమ్మా? గురువే ఏ జాతకంలో అయినా కానీ గురువు, శని, రాహువే వీళ్ళు ఎక్కువ కాలం జాతకంలో ఆ సంచారం చేస్తూ ఉండేది. కాబట్టి రాహుకు ఉన్నదేంటే దుర్గ తప్పితే ఆల్టర్నేటివ్ ఏం లేదు. నువ్వు ఎప్పుడైతే దుర్గా ఆరాధన చేసుకుంటూ వచ్చావో చేతేంతవరకే నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగా ఈ యొక్క ఖడ్గమాల స్తోత్రాలు కానీ, త్రిశతి కానీ, స్తోత్రాల గురించి మాట్లాడే ముందు గురుగారు ఒకసారి కాలర్ అయితే రెడీగా ఉన్నారు. సంధ్య గారు ఖమ్మం నుండి. సంధ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? పాప గురించి. ఓకే, మీ నక్షత్రం? ఉత్తరా నక్షత్రం. ఓకే, ఎన్నో పాదం? 2వ పాదం. ఓకే, ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి నీకు? నీకు ప్రాబ్లం ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి తల్లి? విషయం చెప్పు. సంధ్య గారు, మీరు దయచేసి టీవీ చూస్తూ మాట్లాడకండి, ఫోన్లో నేరుగా మాట్లాడండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా మీకు సమస్య ఏంటి, దేని గురించి మీ సమస్య? మీకు వివాహం జరిగిందా? వివాహం జరగదు. ఇప్పుడు వివాహం కోసమేనా? అవును మేడం. ఓకే, ఎంత నీ వయసు ఎంతమ్మా? నక్షత్రం ఏంటి? ఉత్తర నక్షత్రమా అమ్మా? నీకు వయసు ఎంత? సంధ్య గారు వినబడుతుందా?
వినపడుతుంది మేడం. మీకు ఇప్పుడు వయసు ఎంత అని అడుగుతున్నారు గురువు గారు. మాకు 25 మేడం. 25. మరి ఇప్పుడు 20 మేడం. మీ నాన్నగారు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారా, ఎవరు వెనకొండి చేయటం లేదా, ఏంటి సంగతి? చేస్తున్నారు. మరి ఇంకా నీకు అవుతుంది, తొందరలో ఇప్పుడు సక్సెస్ అవుతుంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. నువ్వు కాస్త ఖడ్గమాల ఇది పారాయణ చేయటం మొదలుపెట్టు. ఈ శుక్రవారం నుంచి నీకు రోజు 9 సార్లు కనుక నువ్వు ఏం చేస్తావు, ఉద్యోగం చేస్తున్నావా? లేదు. ఇంట్లో కూర్చొని చక్కగా 9 సార్లు ఆ ఖడ్గమాల 186 నామాలు ఉంటాయి, అంతకంటే దానికి నువ్వు అర్చన ఏం లేదు. అది పారాయణ చేయటం మొదలుపెట్టు. 40 రోజులు తిరిగేటప్పటికల్లా నీకు ఖచ్చితంగా వివాహం నిశ్చయం అవుతుంది. మంచి నక్షత్రం, ఇప్పుడు టైం బాగుంది, అన్నీ కలిసి వస్తాయి కూడా. ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్. అలాగే ఖమ్మం నుంచి వెంకటేష్ గారు అండి. వెంకటేష్ గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మీ నక్షత్రం? నాకు నక్షత్రాలు అలాంటి ఏం తెలియదు మేడం. రేపు ఇంటికి ఫోన్ చేయండి, మీరు డేట్ ఆఫ్ బర్త్తో ఇంటికి ఫోన్ చేయండి, అప్పుడు మాట్లాడతాను. రైట్. ఎవరైనా సరే, అంటే ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, మాకు నక్షత్రాలు తెలియదండి, మాకు రాసులు కూడా తెలియదండి అనుకునే వాళ్ళైతే, అంటే లైవ్లో కొద్ది టైమే ఉంటుంది కాబట్టి గురుగారితో ఎక్కువ సమయం మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి మార్నింగ్ టైంలో కాల్ చేస్తే గురుగారు ఫ్రీగా మాట్లాడుతూ ఉంటారు. అండ్ గురుగారు అదే మీరు ఖడ్గమాల స్తోత్రాల గురించి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అమ్మాయికి కూడా మ్యారేజ్ విషయంలో మీరు ఖడ్గమాల చదివితే దానికి సంబంధించి మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఇలా స్తోత్రాల గురించి చెప్తూ ఉన్నారు. పూర్తి అమ్మవారి ఆరాధనలో అనుగ్రహం సంపాదించవలసి అంటే మొదటి స్టెప్ ఖడ్గమాల అర్చనే. ఖడ్గమాల పూజా విధానం కానీ, ఖడ్గమాల పుష్పాలతో పూజ చేయాలి యాక్చువల్గా కలశం పెట్టి. అలా కాకపోతే ఖడ్గమాల పారాయణ చేసుకోవటం అనేది, ఎందుకంటే నవగ్రహాలకి అవి సంపుటేది వాస్తవంగా చెప్పాలంటే. ఆ 9 గ్రహాలకు కూడా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధ్యాయం దాంట్లో ఉన్నాయి. ఆ 186 నామాలు కనుక డివైడ్ చేసి అట్లా కనుక తెలిసి గురుముఖత కనుక అవి తెలుసుకుని వాటికి 9 సార్లు ధూపదీప నైవేద్యాలు కనుక చేసుకుంటూ వస్తే అదొక 1.5 ప్రాసెస్ పడుతుంది. బట్ అది సాధకులుగా మా వల్ల అవుతుంది కానీ మీ వల్ల అవడం కష్టం. అందుకని నేను చెప్పేది ఏంటంటే నమ్మి పారాయణ చేయండి, చేస్తే నామాలన్నిటికి కూడా మీకు దీనికి ఏంటంటే జ్ఞానాపి చేతాంసి దేవి భగవతి హిసా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయశ్చతి. ఇది ఒకవేళ మీరు రాసుకుని రోజు 1000 సార్లు పారాయణ చేయటం మొదలుపెట్టండి. మీరు ఖడ్గమాల ఇవన్నీ నా వల్ల కాదు అనుకుంటే ఇది చేయటం మొదలుపెట్టండి. 1000 సార్లు పారాయణ కూర్చుని ఒకే సిట్టింగ్లో మీకు ఇమ్మీడియట్గా దాని రిజల్ట్ కనపడుతుంది. ఖచ్చితంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఆకర్షణ శక్తిని కల్పించేటువంటిదే ఆ యొక్క భగవశక్తి. కాబట్టి ఈ పని చేయండి. జ్ఞానినాపి చేతాంసి దేవి భగవతి హిస బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయశ్చతి. మీ ఎదురుకుండా వచ్చి కూర్చున్నటువంటి వరుడు ఆటోమేటిక్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వెళ్తాడు, ఓకే అని చెప్పి వెళ్తాడు. ఇది మాత్రం మీరే చెప్తారు మళ్ళీ తొందరలో నాకు. ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్. అలాగే గురుగారు, ఈ నవగ్రహాల గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క ఆరోగ్య సమస్య అయితే ఉంటుంది. ఈ ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు మనకి పంతులు అంటే గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు, మీరు ఈ గ్రహం కాబట్టి ఈ దీనికి సంబంధించి ఇవి దానం చేయండి అని అంటారు. అంటే శాశ్వత పరిష్కారంగా ప్రతిరోజు చేయాలా, నెలకొకసారి చేయాలా? ఇవన్నీ ఏంటమ్మా, తాత్కాలికంగా హ్యూమన్ వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేయటమే, అంతకంటే ఏం లేదు. గురువుకి 16,000 చేయించినంత మాత్రాన, శనికి 19,000 చేయించినంత మాత్రాన సాటర్న్ వాడి డ్యూటీ నుంచి వాడు తప్పుకుంటాడా? ఇవన్నీ పిచ్చి భ్రమలు, అంతకంటే ఏం లేదు. మీరు చేయించుకోండి, నేను కాదంటలేదు, దాన్ని ఏంటి అగెనిస్ట్ కాదు. అయితే ఇప్పుడు ఈ కలియుగ ధర్మంలో ఇప్పుడు ఇన్స్టెంట్ ఇది కావాలని కోరుకునే రోజుల్లో ఇమ్మీడియట్గా రిజల్ట్ కావాలని ఇప్పుడు మన కుజుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ సంవత్సరానికి అధిష్టానం కుజుడే, ఈ రాజు కుజుడే. కాబట్టి ఈ సంవత్సరానికి కుజుడు దాని గురించి ఇప్పుడు మనకి అడిగేవాళ్ళందరూ ప్రశ్న ఈ సంవత్సరం గురించి అడుగుతున్నారు కానీ రేపటి సంవత్సరం నుంచి కాదు కదా. కుజుడికి సుబ్రహ్మణ్యానికి చేయాలనుకుంటే కుజుడికి చక్కగా ఆ కందులు తీసుకొచ్చి నానబెట్టి బాగా నానిన తర్వాత వాటి మీద 7 రోజుల పాటు ఆ మంత్రతర్పణం చేసి, ఆ గురువు దగ్గర మంత్రం తెలుసుకుని మంత్రతర్పణం చేసేది ఆవుకు పెట్టండి. ఖచ్చితంగా ఆ ఫలితం దక్కుతుంది. మీరు ఇల్లు కట్టుకుంటే ఆగిపోతున్నాగా సరే, కాలు కొనాలనుకుంటే దగ్గర దాకా వచ్చి ఆగిపోయినా సరే, లోన్లు రాకపోయినా సరే, ఇలాంటి వాటి అనేక పోర్ట్ఫోలియో ఉన్నటువంటి వాడు కుజుడు. కాబట్టి ఈ కుజుడిని దాని దగ్గర సుబ్రహ్మణ్యం అధిష్టానం కాబట్టి సుబ్రహ్మణ్యం గుడిలో ఆరాధన చేయటం అలవాటు చేసుకుని దర్శనం చేసుకోవటం. మీరు ఆరాధన అంటే ప్రత్యేకంగా ఏదో చేయాల్సిన పని లేదు. ఇంకా లేదు అంటే ఒక నాగపడిగని వెండిది నాగపడిగ కొనిగి దానికి శుభ్రంగా విభూదితో అర్చన చేయటం, షోడశోపచారాలతో సహా మొత్తం
పాలు పెరుగు తేనె నెయ్యి ఇవన్నీ అభిషేకాలు అక్కర్లేదు, ఓన్లీ విభూతితోనే ఆ ద్వాదశాక్షర మాలామంత్రం అని ఉంది. ఆ మాలామంత్రంతో అభిషేకం చేసి ఆ మామూలు తర్వాత అష్టోత్తర అర్చన చేసిన తర్వాత ఆ విభూతిని కాస్త నొసటను పెట్టుకుని బయటకు వెళ్ళండి. అన్ని పనులు దిగ్విజయంగా అవడమే కాకుండా మీరు అనుకున్నటువంటి ఈ యొక్క సంతానం కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ, ఇల్లు కట్టడం కోసం కానీ ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఇవన్నీ ప్రాక్టికల్గా చేసింది కాబట్టి నేను ఇంత గంటాపదంగా చెప్తున్నాను. ఇంకా చేయాలి అంటే చాలా కమర్షియల్గా ఈ యొక్క సుబ్రహ్మణ్యం నాగపడిగిన మధ్యలో పెట్టి దాని చుట్టూ 21 దీపాలతో అలంకరణ చేసి పాశుపదాస్త్ర మంత్రంతో దాన్ని సాధన చేసి చేయటం అదొక పద్ధతి. ఇవన్నీ లాంగ్ ప్రాసెస్, 21 రోజులు ఖచ్చితంగా చేసి తెరవలసిందే. అది చేసినప్పుడు మీ ఆ దాంట్లో అయితే ఏమవుతుంది, చేస్తుంది వేస్ట్ అవుతుందా, కాకపోతే ఏం రిజల్ట్ వస్తుంది, ఇటువంటి అనుమానం, భయం, సందేహం వదిలిపెట్టండి. వదిలిపెడితే ఆ సుబ్రహ్మణ్యం అనుగ్రహిస్తాడు. ఈ సంవత్సరానికి మహారాజు కాబట్టి తప్పనిసరిగా అందరికీ అనుగ్రహించేటువంటి ఇది ఉంటుంది. అలాగే గురుగారు నర్సాపురం నుంచి శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి మేడం. నక్షత్రం? మీ బాబు నక్షత్రం ఏమండి? రోహిణి నక్షత్రం. ఏం చేస్తున్నాడు? బీటెక్ ఫైనల్ ఇయర్ సార్ ఇప్పుడు. ఓకే, బాగా చదవమానండి. అతను డ్రాబ్యాక్ వస్తుందా, వెనక చదువులు వెనకబడుతున్నాడా ఏంటి? అంతేం లేదు సార్, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏం సక్సెస్ అవుతాడు. ఇప్పుడు గురువు జన్మంలోకి వస్తున్నాడు, ఏం ప్రాబ్లం ఏం లేదు అతనికి. మే తర్వాత నుంచి ఆ వచ్చే రిజల్ట్స్లో అతనికి సక్సెస్ఫుల్ రిజల్టే వస్తుంది. వర్రీ కావాల్సిన పని ఏమీ లేదు అతని గురించి. అదే రెండో పాదం సార్. ఏదైనా ఏ పాదమైనా రోహిణి నక్షత్రం కదా, ఇంకా మీరు ఆ కుర్రాడి గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. స్మూత్ సైకాలజీ, అతను బిల్డప్ చేసుకుంటాడు అతని క్యారియర్ని. అతన్ని మీరేం ఫోర్స్ చేయాల్సిన పని కానీ, అతని వెనక నుంచి అనాల్సిన పని కూడా ఏం లేదు, అవసరం లేదు. ఆల్ ది బెస్ట్. అలాగే గురుగారు నాగార్జున సాగర్ నుంచి శ్రీపాద శాస్త్రి గారు. నమస్తే అండి శ్రీపాద శాస్త్రి గారు, ఉన్నారా? హలో. ఓకే గురుగారు, ఇప్పుడు మీరు చెప్పారు అంటే 7 రోజులు కందులు నానబెట్టాలి అని. అంటే అది ఏ రాశి వారైనా చేయొచ్చా, ఏ నక్షత్రం చేయవచ్చు? ఇప్పుడు యొక్క కుజుడే అధిపతి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ శాంతి కోసమని, సుబ్రహ్మణ్య శాంతి కోసమని, కుజ శాంతి కోసం అని చెప్పేసి తప్పనిసరిగా చేసుకోవచ్చు. దీంట్లో ఏమీ విధమైనటువంటి వితరణ చేయవలసిన అవసరం లేదు. ఏదైనా కూడా ఒకటి, ప్రతి ఒక్కదానికి వితరణ, ద్వంద్వం ఇవన్నీ కూడా చేయకుండా ఉండటమే శుభ ఫలితాలను ఇస్తుంది. ఎప్పుడు కూడా సర్వద్వంద్వ క్షయంకర్ అని చెప్పి అమ్మవారి ఖడ్గమాలో చెప్పేదే కారణం అదే. ఈ ద్వంద్వం అనేది మనుషులోంచి నశించిపోతే నీవే తప్ప నితప్పరం పెరుగు, ఎప్పుడు మొదటి నుంచి చెప్తుంది అదే. అమ్మవారిని నువ్వు చేస్తావా లేదా అనే ప్రశ్న లేదు, నువ్వే ఎందుకు చెయ్యవు అనేటువంటితో కనుక చేసుకుంటూ వస్తే సంరక్షణంగా సక్సెస్ అవుతారు. ఓకే గురుగారు, అలాగే హోమాలు, జపాలు ఇది తప్పనిసరి చేయాలంటారా? మా జపం ఒక సంఖ్య చేసిన తర్వాత ఆ దానికి దశాంశం తర్పణ చేయాలి, దాంట్లో దశాంశం హోమం చేయాలి. ఈ హోమంలో సంఖ్య ఎంత చేస్తున్నారు అనేటువంటి దాని మీద కూడా, ఎందుకంటే అగ్ని ద్వారా ఈ యొక్క మంత్ర ఇది హవనం ఆ భగవశక్తికి ఏ గ్రహాన్ని అయితే ఉద్దేశించి, ఏ భగవంతుడిని అయితే ఉద్దేశించి మీరు చేస్తున్నారో వాళ్ళకి అగ్నిదేవుడు తీసుకెళ్ళి చెప్తాడు. కాబట్టి దాంట్లో లోపం రాకూడదు. అందుకని అంతదాకా అసలు అవసరం లేదు. మనవాడి దేవుడు, మనం వెళ్ళే గుడి, మన దేవుడు మనకంతా దగ్గరున్నాడు అనుకున్నప్పుడు ఈ హోమాలు వీటి కానీ, హోమాలు ఎప్పుడు ఖచ్చితంగా పెళ్లి కావడంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వచ్చి వెళ్ళిపోతున్నారు, ఇటువంటి అడ్డంకులు ఎక్కువ జాస్తిగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ హోమాలు కలవచండి వినాయక అన్నట్టుగా ఆ చండీ హోమం చేయటం అనేటువంటిది ఇది మనకన్నా కూడా మహారాష్ట్రలో చాలా ఎక్కువగా ఉంది. అట్లనే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఈ యొక్క మన్యుసూక్తం అనేటువంటిది కూడా ఆంజనేయ స్వామికి అభిషేకం, అది కూడా చాలా ప్రాశస్యం అక్కడ మహారాష్ట్రలో ఉంది. ఇట్లా కొంతమంది ఏరియాని బట్టి కూడా ఇప్పుడు కొంతమంది అస్ట్రాలజర్స్ చెప్తున్నారు, ఓకే వెళ్ళి ఆ గౌహతి వెళ్ళేసి కామాఖ్య దగ్గర వామాచారంలో ఏదో చేస్తాం ఇట్లా వాళ్ళ అభిప్రాయాలు. కానీ ఎక్కడ కూర్చున్నా కూడా దేవత ఎప్పుడు ఒకటే, దానిలో ఉన్నటువంటి అష్టాదశ పీఠాలు, అష్టాదశ భాగాలు పడ్డటువంటి ఆ ప్రదేశాలు అవన్నీ కూడా ఇప్పుడు నిన్న కూడా చూశాను వీడియోలో, ఎక్కడో ఒక అన్ని ఈ యొక్క దశమహావిద్యలని కూడా ఒక చోట ప్రతిష్ఠించారు. ఇవన్నీ ప్రతిష్ఠ అనే మాట వినపడుతోంది కదా, ఇవన్నీ స్వయంభూలు కాదు.
మరొకప్పుడు ఉన్నట్టు కాశ్మీర్ ఏరియాలో ఉన్నటువంటి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క విగ్రహం అక్కడ స్వయంభూగా వచ్చినాయి. జ్వాలాముఖి అంటే అది ఎప్పుడూ ఆ హోమగుండంలో ఎవ్వరూ అక్కడ ఏం వేయవలసిన పర్లేదు, జ్వాల వస్తూనే ఉంటుంది. ఎక్కడ ఇట్లా కదిలిచ్చినా కూడా గుప్పమంటూ అంటోంచి మంటలు వస్తుంటాయి. మరి ఎక్కడిది ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం? ఇటువంటి అందుకని జ్వాల అనేటువంటిది అంత ఈ యొక్క దశమహావిద్యల్లో అంతటి ప్రాశస్యం అనేటువంటిది అక్కడ ప్రాక్టికల్గా చూడవచ్చు. అలాగే గురుగారు అనంతపురం నుంచి రమాదేవి గారు. రమాదేవి గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప గురించి తెలుసుకోవాలనుకున్నాను. పాప నక్షత్రం? పాప నక్షత్రం వచ్చి కుంభరాశి మేడం. రాశి రాశి అండి. ఏం చదువుకుందాం? ఏం చదువుకో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసింది రీసెంట్. 10th క్లాస్ ఎగ్జామా? అయిపోయింది. నెక్స్ట్ సిఏ చేయాలంట అండి. ఆమె చేయిస్తా లేదా అని అడుగుదామనుకుంది. ఏం చేద్దామని? సిఏ చేయాలంట అంట. సిఏనా? సిఏ అంతా ఈ చేయవచ్చు, ప్రయత్నం చేయవచ్చు. సిఏలో నా యొక్క ఇన్స్టిట్యూషన్ ప్రకారం ఇంకా అమ్మాయికి వేరే సాఫ్ట్వేర్ సైడ్ కానీ ఇలాంటి వాటికి మీరు ఎక్కువ ప్రయత్నించండి. చార్టెడ్ అకౌంటెన్సీ అవి కొంతమందికే పరిమితం అవుతుంది, కొన్ని నక్షత్రాల వరకే పరిమితం అవుతుంది. అది అందుకని నన్ను అడిగితే మీరు తిట్టుకున్న రేపు పొద్దున ఏం జరిగినా నిర్ద్వందంగా నేను చెప్పేది ఏంటంటే సాఫ్ట్వేర్ సైడ్ పంపించండి. అవునమ్మా, అర్థమైపోయింది, నాకు తెలిసి అర్థమైపోయింది. కాబట్టి నువ్వు చెప్పకుండా తెలిసింది. కాబట్టి నువ్వు ఆ అమ్మాయిని సాఫ్ట్వేర్ సైడ్ ఎంకరేజ్ చెయ్యి. ఖచ్చితంగా మంచి జాబ్ వస్తుంది, మంచి ఉద్యోగంలో కూడా వెళ్తుంది. ఇప్పుడు ద్వితీయంలో రాహు ఉన్నాడు, అయ్యేటప్పటికల్లా మంచి పొజిషన్ ఇస్తాడు అమ్మాయికి. రైట్, ఆల్ ది బెస్ట్. అలాగే కైకలూరు నుంచి భాగ్యశ్రీ అండి. భాగ్యశ్రీ గారు నమస్తే అండి. నా పేరు భాగ్యశ్రీ అండి. పూర్వాషాఢ ధనుసు రాశి. అమ్మా, ఏం కావాలి నీకు? వివాహం సంబంధాలు వస్తున్నాయి కానీ కుదరట్లేదు. అయిపోతుందమ్మా, తొందర ఏం పడాల్సిన పర్లేదు, నువ్వు గాబరా పడాల్సిన పర్లేదు. నీవు ఈ హ్యాపీగా మంచి భర్తే వస్తాడు. సంరక్షణంగా అమ్మవారి చేసుకుంటుండు, కాస్త గుడికి వెళ్తూ ఉండు, నీకు చేతమైన అర్చన చేసుకుంటుండు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఖడ్గమాల అర్చన చేసుకున్నా కూడా నీకు చాలా యోగిస్తుంది. నీ భర్త మంచి స్టేటస్లో ఉన్నవాడే వస్తాడు, నీకు ప్రాబ్లమే లేదమ్మా. ఆల్ ది బెస్ట్. అలాగే మీరు ఇందాక చెప్తున్నారు మళ్ళీ శ్రీపాద శాస్త్రి గారు నాగార్జున సాగర్ నుంచి. శ్రీపాద శాస్త్రి గారు నమస్తే అండి. వినపడుతుందా? మీరు ఎంతండి వయసు ఎంత? మా వయసు 50 సంవత్సరాలండి. శ్రీపాద శ్రీవల్లభ నమో నమః. మా గురుదేవుల యొక్క పేరు పెట్టుకున్నారు. చెప్పండి. మాది 50 సంవత్సరాలండి. చెప్పండి, విషయం ఏంటి? విషయం ఏంటంటే నాకు ఆంజనేయ స్వామి గుడి పోయిందండి. గుడి? నాకు ఆంజనేయ స్వామి గుడి కొంతమంది మోసం చేసి లాక్కున్నారండి. లాక్కున్నారా? లాక్కున్నారు, మోసం చేసి లాక్కున్నారు. ఎట్లా లాక్కుంటారు? మీరు గుడి కట్టారు కదా, మీరు గుడి కట్టే లాక్కున్నారా? ఆ గుడిని చీకట్లో ఉండగానే వెలుగులోకి పెట్టాను. వాళ్ళు మోసం చేసి కొన్ని మార్లు తీసుకొచ్చి లాక్కున్నారు వాళ్ళు. చూడండి, మీకు లాక్కున్నారండి. ఆ గుడి మళ్ళీ రావాలండి నాకు. గుడి మధ్యలో గుడి మళ్ళీ నాకే చెందాలి అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ రావాలండి గుడి నాకు. మీరు ఇది వ్యామోహం అంటారా, లేకపోతే పురాకృతమైనటువంటి దీంతో మీరు అడుగుతున్నారు? ఇక్కడ చేయించుకోవడానికి ఎవరికో అర్హత ఇచ్చి ఆ భగవంతుడు ఆంజనేయుడే అక్కడ ఇంకోళ్ళని ఏర్పాటు చేస్తున్నాడు. మీరు మీ అంతటా మీరు కామ్గా ఊరుకోండి, అది మీ చేతికి వస్తుంది తర్వాత. కానీ ఇప్పుడు అర్జెంటుగా ఏదో చెయ్యాలి, ఆ గుడి నాకు చెందాలని ప్రయత్నాలు చేస్తే కేవలం వృధా అయ్యి చిట్టు చివరికి నేను భగవంతుడి కోసం ఇంత చేస్తే భగవంతుడు నాకేం చేయలేదు అనేటువంటి అపనమ్మకం మీలో ప్రారంభమవుతుంది. అది నాస్తికత్వానికి దారితీస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా వాళ్ళ కర్మకి వాళ్ళని వదిలేయండి. ఎప్పుడు కూడా ఎవరో శత్రువుని మనం అనుకోకర్లేదు. శత్రువుని గురించి ఎప్పుడు మాట్లాడకుండా ఉంటే, శత్రువుని గురించి ఎప్పుడు తలుసుకోకుండా ఉంటే, లేకపోతే అదే మీకు భూతమై కూర్చుంటుంది. నేను చాలా మందిని చూసి దేవాలయాలు కట్టిన వాళ్ళు, కట్టి మధ్యలో వదిలేసిన వాళ్ళు, కట్టి ఇప్పుడు అడుక్కుతింటున్న వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. ఎందుకంటే అక్కడ ప్రారంధం వాళ్ళకి పూర్తి కాలేదు. కానప్పుడు అక్కడ మీ చేతిలో ఎట్టా ఉంటుంది? మీరు దయచేసి ఇంకెవరినైనా అడిగినా కూడా నా విషయం మీరు అడిగి చూడండి స్ట్రైట్గా, ఆ గుడి నాకే చెందాలి అనేటువంటి భావంతోనే మీరు అడగండి. అడిగితే మీకేం సమాధానం చెప్తారో
ఒకవేళ నాకన్నా విత్తనగా మీకు వస్తుందని చెప్తే నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పండి ఆ విషయం. ఆల్ ది బెస్ట్ కెరియర్. అలాగే కోదాడి నుంచి శైలజ గారు అండి. శైలజ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? బాబు గురించి అండి. మకా నక్షత్రం ఒకటో పాదం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాడమ్మా? ఇప్పుడు శాంతి జరుగుతుంది సార్. బాగా మొండితనము, బాగా అసలు అందరిని కొడతాడు. ఏంటి? ఒక్కసారి మళ్ళీ చెప్తారా? మకా నక్షత్రం ఒకటో పాదం. ఓకే, మీరు ఏం కావాలనుకుంటున్నారు? మీకు సంబంధించి ఏం కావాలి? విద్యన ఎట్లా ఉంటది, మంచిగా ఉంటుందా ఏమన్నా? మీరు మ్యారీడా అండి? మ్యారేజ్. ఓకే, ఎవరిది బకా నక్షత్రం? ఎవరిది? బాబుది. మీ అబ్బాయిదా? అవును. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 13 సార్. అబ్బా, 13 ఏళ్ల పిల్లాడికి ఇప్పుడే మీరు భవిష్యత్తును గురించి ఎందుకు ఆలోచిస్తారు తల్లి? అది తప్పు. అసలు ఒక విధంగా చెప్పాలంటే మీ మనస్సులో ఒకటి వాడు రేపొద్దున ఎందుకు పనికిరాడని నేను చెప్పాను అనుకో, మీ మనసులో అదే పడిపోతుంది, మీరు తిట్టుకుంటూ ఉంటారు. అదే వాడు ఒక ఐపీఎస్ అవుతాడని చెప్తే మీరు అదే అత్యాశలో వాడి గారాబం ఎక్కువ చేస్తారు. ఈ రెండు కూడా సరైనటువంటి కాదు. ఎప్పుడు కూడా ఈ వయస్సు వాళ్ళకి ఆ యొక్క భవిష్యత్తు గురించి జాతకం తెలుసుకోవటం. మీ దగ్గర జాతకం రాసిపెట్టి ఉందా అది చూసుకోండి. దాంట్లో ఏ సమయం నుంచి ఏ సమయం బాగుందో రాస్తారు సహజంగా వాళ్ళు పంచాంగం రాసేవాళ్ళు. కాబట్టి దాన్ని చూసుకోండి. మఖా నక్షత్రానికి వర్తమానంలో కాస్త పరిస్థితి బాగలేదు, అది కూడా డిసెంబర్ నాటికి క్లియర్ అయిపోతుంది. అది చదువుకోనివ్వండి, కుర్రాడిని ఎంకరేజ్ చేయండి. అఖండమైన తెలివితేటలు ఉన్నాయి ఆ కుర్రాడి దగ్గర. మీరు డ్రాబ్యాక్ తప్పితే, మీరు వెనక్కి లాగితే తప్పితే ఆ కుర్రాడి దగ్గర అఖండమైన తెలివితేటలు ఉన్నాయి. ఎక్కడున్నా కూడా బతకగలడు ఆ కుర్రాడు. ఆల్ ది బెస్ట్. ఓకే, అలాగే అండి, ఈరోజు ఎవరైతే లైవ్కి కాల్ కలవలేదో స్క్రీన్ పైన కనిపిస్తున్న గురువు గారి పర్సనల్ నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడవచ్చు. చక్కగా అడ్రస్లో కూడా కలిసే అవకాశం అయితే ఉంటుంది. గురువుగారు మరి మా ప్రేక్షకులకు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇది ఇవాల్టి కాలం పరిష్కార కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.